ఈ దారుణానికి ఒడిగట్టారన్నట్టుగా కొంత స్థానికులంతా చర్చించుకుంటున్నారు. సో ఏదేమైనా కూడా ఇది హత్య ఆత్మహత్య అనేది ఇంకా ఆసక్తి రేపుతోంది. చాలా ఆందోళనకరంగా కూడా ఉంది. ఏకంగా కన్న కూతురునే ఆ తల్లిదండ్రులు చిదిమేసుకున్నారా, కన్న కూతురునే ఈ రకంగా దారుణంగా హత్య చేశారా, అందుకే దహన సంస్కారాలు త్వరగా పూర్తి చేశారనేది స్థానికుల్లో ఒక చర్చ అయితే సాగుతోంది. మరి ఏం జరుగుతుంది అనేది పోలీసులు తేల్చాలి. ప్రస్తుతం పోలీసులు ఆ తల్లిదండ్రులు అదుపులో తీసుకున్నట్టు తెలుస్తోంది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, ఏం జరిగింది ఇక్కడ అంటే క్లియర్గా చెప్పండి. అసలు ఆ బాలుడికి ఆ అమ్మాయికి పరిచయం ఎలా ఏర్పడింది? సో అబ్బాయి ఆల్రెడీ పోక్సో కేసు నమోదు చేస్తే జైల్లో ఉన్నాడు. మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత కూడా ఇద్దరు కలిసే ఉంటున్నారా? ఈ విషయం తల్లిదండ్రులకు తెలుసా? నర్సింగాపురంలో ఇవాళ జరిగినటువంటి వెలుగులోకి వచ్చినటువంటి సంఘటన ఒక్కసారిగా చంద్రగిరిలో ఏదో సంచలనంగా మారిందని చెప్పాలి. ఏదైతే ఆ అజయ్ అనేటువంటి వ్యక్తి ఆ మైనర్ బాలిక నిఖిత అనే అమ్మాయిని ఏదైతే ప్రేమ వ్యవహారం వాళ్ళిద్దరి మధ్య నడిచినటువంటి వ్యవహారం. అయితే ఆ అమ్మాయి మైనర్ కావడంతో అతని మీద పోక్సో చట్టం కింద కూడా కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినటువంటి పరిస్థితి. రిమాండ్కి వెళ్ళిన తర్వాత కొన్ని నెలలు అతను రిమాండ్ లో ఉన్నాడు. తర్వాత బెయిల్ మీద కూడా రీసెంట్ గా ఒక 1.5 month బ్యాక్ బెయిల్ మీద విడుదలైనట్టుగా కూడా మనకు తాజా సమాచారం. అయితే ఈ బెయిల్ మీద వచ్చిన తర్వాత కూడా ఏదైతే నిఖిత అనేటువంటి అమ్మాయి అతన్ని వెళ్ళి కలుస్తుంది, అతనితో మాట్లాడుతుందన్న అనుమానం వాళ్ళ తల్లిదండ్రులు ఎక్కువ వ్యక్తమైతే ఆ రకంగా అమ్మాయిని కొంతమేరకు ఇబ్బంది పెట్టారు అంటూ కూడా ఏదైతే కొంత స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తులు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇవాళ ఏదైతే ఆ అమ్మాయి చనిపోయినటువంటి తరుణంలో గంటల వ్యవధిలోనే ఆ అమ్మాయిని తీసుకెళ్లి దహన సంస్కారాలను కూడా గంటల వ్యవధిలోనే తీసుకెళ్లి చేసినటువంటి పరిస్థితి. ఇక్కడ గ్రామస్తులందరికీ కూడా అనుమానం వ్యక్తమైనటువంటి పరిస్థితి. చనిపోయిన వెంటనే ఎందుకు గంటల వ్యవధిలోనే తీసుకెళ్లి ఎందుకు ఆ అమ్మాయిని కాల్ చేశారన్నది ఒక క్వశ్చన్ మార్క్ గా మారింది. ఈ తరుణంలోనే గ్రామస్తులంతా కూడా పోలీసులకు సమాచారం ఇవ్వడం జరిగింది. ఎందుకు ఈ విధంగా జరిగింది, అసలు ఎందుకు అమ్మాయిని వెంటనే తీసుకెళ్లి ఇలాగా దహన క్రియలు చేశారంటూ కూడా పలువురు అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే ఏదైతే ఈ ప్రేమ వ్యవహారం ఉందో ఈ నేపథ్యంలోనే వాళ్ళు హత్య చేసుండొచ్చేమో అన్న భావన స్థానికుల్లో చాలా మంది వ్యక్తం చేస్తూ పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు ఈ యొక్క కేసును మాత్రం దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి. ఇది పూర్తిగా కూడా ఏదైతే 2 కులాలు అది వేరు కులాలు కాబట్టి పరువు హత్యగానే భావించాల్సి ఉంటుంది. అయితే ఇది ఎవరు చేశారు, ఆ అమ్మాయి చేసుకొని ఏదన్నా సూసైడ్ చేసుకునేటువంటి పరిస్థితి తెచ్చుకుందా, లేకపోతే వాళ్ళు పరువు హత్యగా భావించి ఏదైతే ఇతర కులస్తుని ప్రేమించిందన్న భావంతో తల్లిదండ్రులు ఆవేశపడి చేశారా, లేకపోతే ఏ కోణంలో జరిగిందన్నది మాత్రం పూర్తిగా పోలీసులతో దర్యాప్తు చేపట్టారు. అయితే ఆ అబ్బాయి మాత్రం ఏదైతే బెయిల్ మీద వచ్చిన తర్వాత ఆ అమ్మాయితో బెయిల్ మీద వచ్చిన తర్వాత కూడా ఆ అమ్మాయితో కాంటాక్ట్ లో ఉన్నాడన్నది మాత్రం కొంతమంది తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. పోలీసులు ఏం చెప్తున్నారు? ఏమైనా అనుమానం వ్యక్తమవుతోందా? చుట్టుండే స్థానికులు కానివ్వండి, బంధువులు కానివ్వండి, ఇంకెవరైనా చెప్తున్నారా ఆ అమ్మాయిని అసలు ఇంత త్వరగా ఆ అమ్మాయి ఇలా దహన సంస్కరణ పూర్తి కావడం ఏంటి, అసలు ఆ మరణం ఎలా జరిగిందని సంభవించిందనేది పోలీసులను ఆరా తీస్తున్నారా? ఆ కోణంలోనే పోలీసులు అయితే ఏదైతే దర్యాప్తు చేపట్టారు. ఏదైతే ఇప్పుడు అబ్బాయి పోక్సో కేసు పెట్టినటువంటి అబ్బాయి కూడా బెయిల్ మీద ఆ గ్రామంలో ఉన్నాడు. అయితే అతన్ని కూడా విచారిస్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే ఈ జరిగిన కేసు తర్వాత ఆ అమ్మాయి అతనితో మళ్ళీ ఏం జరిగి ఉంటుంది, బాలిక మరణం ఎలా సంభవించి ఉంటుందనేది ఏదైనా క్లారిటీ లేదా? ఇది ఒక రకంగా పరువు హత్యగానే భావించాలి. ఏదైతే స్థానికుల కథనం మేరకు మనం పరువు హత్యగానే భావించాల్సి ఉంటుంది. ఏదైతే గతంలో ఆ అమ్మాయిని ఆ అబ్బాయి ఒక 6 నెలల క్రితం కూడా ఆ అమ్మాయికి ప్రెగ్నెన్సీ రావడంతో ఆ ప్రెగ్నెన్సీ తీసేసి ఆ అమ్మాయిని ఇంటికి తీసుకొని వచ్చిన తర్వాత మళ్ళా ఇల్లు కలుస్తుందన్నది ప్రధానంగా మనకి వినబడుతున్నటువంటి మాట. ఇది వాస్తవంగా గ్రామస్తులంతా కూడా ఆ కోణంలోనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఖచ్చితంగా చేస్తుంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళే చేస్తుండాలి తప్ప, లేకపోతే ఎందుకు ఇంత త్వరగా ఏదైతే చనిపోయిన వెంటనే ఎందుకు గంటల వ్యవధిలోనే ఈ యొక్క దహన సంస్కారాలు చేశారన్నది కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా కూడా ఏదైతే ప్రేమ వ్యవహారం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క పరువు హత్యగానే మనం భావించాల్సి ఉంటుంది అన్నది ఆ కోణంలోనే పోలీసులు కూడా దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం ఈ ఘటన తర్వాత ఎవరెవరు అదుపులో తీసుకున్నారు, వారి నుంచి ఎటువంటి సమాచారం రాబట్టే ప్రయత్నం పోలీసులు చేస్తున్నారు? మరి ప్రస్తుతానికి ఏదైతే ఆ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో ఆ బాలిక వాళ్ళ కుటుంబ సభ్యుల్ని తర్వాత బెయిల్ మీద వచ్చినటువంటి అతన్ని కూడా అవసరమైతే విచారణకు తీసుకున్న అతన్ని కూడా విచారిస్తున్నారు. కాకపోతే కస్టడీకి తీసుకున్నారా లేదా అన్నది మాత్రం పూర్తి సమాచారం రావాల్సి ఉంది. అయితే పూర్తిగా ఏదైతే ఆ అమ్మాయి కలిసి ఉంటే ఏదైతే చనిపోయిన రోజు కూడా లేకపోతే ఈ మధ్యలో వాళ్ళ తల్లిదండ్రులు అనుమానించినట్టు పరస్పరం ఈ అమ్మాయి వెళ్ళి మళ్ళా ఏమైనా కలవడం జరిగిందా అన్న కోణంలో అతన్ని కూడా విచారించే పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే రేపు పూర్తిగా ఒక స్పష్టత వచ్చే అవకాశం అయితే ఉందని చెప్పాలి. ఏదైతే దర్యాప్తులు అతన్ని కూడా ఇన్వాల్వ్ చేస్తున్నారా, లేకపోతే వాళ్ళ ఫ్యామిలీని మాత్రం అనుమానించి దర్యాప్తు చేస్తున్నారా అన్నది మాత్రం పూర్తి స్థాయిలో రేపు తెలిసేటువంటి అవకాశం ఉంది. రైట్ సురేష్, సో ఏమైనా కూడా తిరుపతి జిల్లా నర్సింగాపురంలో ఈ దారుణం చోటు చేసుకుంది. ఇంతకీ ఆ అమ్మాయి ఎలా మరణించింది అనేది ఇప్పుడు సస్పెన్స్ గా ఉంది.
ఒకవేళ నిజంగానే కనుక బలవన్మరణానికి పాల్పడి ఉంటే కనుక అసలు ఎందుకు పాల్పడాల్సి వచ్చిందనే విషయం కూడా పోలీసు ఆరా తీసే అవకాశం ఉంది. లేదు అనుకుంటే కనుక స్థానికులు చర్చించుకుంటున్న ప్రకారంగా ఇది పక్కగా పరువు హత్యే అనే అనుమానం అయితే వ్యక్తమవుతోంది. ఏకంగా వేరే ఒక కులానికి సంబంధించిన వ్యక్తిని లేకుంటే వేరే ఒక వ్యక్తిని ఇలా ప్రేమించడమే కాకుండా ఇందాక